హర్ హర్ మహాదేవ్ నామస్మరణ మధ్య అమర్నాథ్ యాత్ర ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో కొలువైన పవిత్ర మంచులింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికుల తొలి బృందం బాల్టాల్ నున్వాన్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరింది. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు ఎంతో ఉత్సాహంగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గురువారం 4809 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నానికి కశ్మీర్ లోయకు చేరుకున్న ఈ బృందానికి స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ బృందం నేరుగా గుహ వద్దకు చేరుకుని సహజ సిద్ధంగా ఏర్పడిన మంచులింగాన్ని దర్శించుకుంటుంది. మరోవైపు యాత్ర సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు, సిఆర్పీఎఫ్, ఇతర పారామిలిటరీ బలగాలను మోహరించారు. అలాగే గగనతల నిఘాను కూడా ఏర్పాటు చేశారు. 57 రోజుల పాటు కొనసాగనున్న అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది. మరోవైపు 3800 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ఈ ఉదయం బయలుదేరింది.